బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 7వ వార్డు నందు ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పర్యటించారు. అక్కడి ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న దినేష్ రెడ్డి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 121 రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 7వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన లబ్ధి గురించి వివరిస్తూ, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి అందే సూపర్ 6 పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఒకటే చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓటేసాం, ఒక్క అవకాశం పేరుతో మాకు ముస్లిమ్స్కి గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తాము, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అందిస్తున్నారో ఆ పథకాలకి కలిపి కొత్త పథకాలు అందిస్తామని చెప్పి ఆ రోజున మాయమల్కి మోసం చేసి మా ఓట్లతో గద్దెక్కిన తర్వాత మాకు వచ్చే పథకాలన్నీ రద్దు చేశారు. మాకంటూ ఎటువంటి పథకాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు గతంలో మనకి ఏదైతే పథకాలు రాబోతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తాము. గతంలో మనం అందించిన పథకాలన్నీ తోఫా కానివ్వండి, దులాన్ పథకం, ఇప్పుడు రంజాన్ మాసం మొదలైంది. ఇంతకుముందు మనము ఈ మసీదులు మరమ్మతు పనులకి ఆ రోజున రంజాన్ మాసం బాగా జరుపుకోవడానికి ముస్లిమ్స్ అందరూ కూడా మనం ఆ రోజున మరమ్మతు పనులకి డబ్బులు ఇచ్చేవాళ్ళము. ఆ పథకం ఇప్పుడు లేదు. రంజాన్ మాసం మొదలైనా మేమందరం కూడా నిస్పృహతో ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, ఎప్పుడెప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, మాకు ఇవాళ ఇక్కడ ఖబరిస్తాన్ లేదు, ఇక్కడ మేము 3-4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. ఎవరన్నా మా ఇంట్లో చనిపోతే అంత దూరం మేము తీసుకెళ్లి కార్యక్రమం చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము, అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్ళాము, ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే అందుబాటులోనే ఒక స్థలం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక ఖబరిస్తాన్ కడతామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాము. అలానే ఇప్పుడే ఒక అక్కతో మాట్లాడాను. ఆ అక్క చెప్పడము, వాళ్ళ హస్బెండ్ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది, బీమాకు అప్లై చేస్తే బీమా వచ్చిందని చెప్పి వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చిందంట. వచ్చిన తర్వాత తిరుగుతూనే ఉందంట, 3 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాను. మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాను, ఇక్కడ వార్డు మెంబర్ దృష్టికి తీసుకెళ్ళాను, కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళాను, అందరి దగ్గరికి తీసుకెళ్ళాము. ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు. మా భర్త చనిపోయాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఎవరు మాకు దిక్కు, ఎందుకు బీమా రావట్లేదు అని చెప్పి అడిగితే వాళ్ళ మీద జురుం చేస్తున్నారని చెప్పి ఇప్పుడే అక్కడ నాకు చెప్పడం జరిగింది. ఒక్క పని కూడా మాకు జరగట్లేదు. మేము చాలా తీవ్రంగా నష్టపోయాము. ఖచ్చితంగా మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. అలానే మనం ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ రేషన్ కార్డుకి తీసేయడానికి వంకలు ఎత్తుకుతున్నారంట. ఏదో మీకు కరెంటు బిల్లు 2 మీటర్లు ఉన్నాయంటారు, 3 మీటర్లు ఉన్నాయంటున్నారంట, మీకు ముద్దు ఉందంటున్నారంట. మీరు వాళ్ళ సెకండ్ హ్యాండ్లో 50,000 రూపాయలకి కారు కొనుక్కుంటే ఆ కారు ఉందని చెప్పి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా దూరం చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. ఖచ్చితంగా రేపు ఈ కార్లతో కానివ్వండి, అలానే కరెంటు బిల్లుతో కానివ్వండి, మిద్దులతో కానీ సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందేటట్టు చేస్తాము. నేను అదే చెప్తున్నాను. మొట్టమొదటి నుంచి కూడా నేను చెప్పేది, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మేము కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, పార్టీలు చూడట్లేదు, అందరికీ సంక్షేమం అందిస్తున్నాం అని అన్నారు. ఇవాళ చూడండి ఎంతమంది సంక్షేమం అందట్లేదు అని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా మాకు సంక్షేమం తీసేశారు. మాకు గతంలో వచ్చేది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చేది తీసేశారు. అలానే మాకు వికలాంగులు పెన్షన్ వచ్చేది అది తీసేశారు. మాకు మిద్దు ఉందని చెప్పి మేము పైన బిల్డింగ్ ఉందని చూపిస్తుంది తీసేశారు అంటున్నారు. 9 అంకణాల కన్నా పైన ఉందని చెప్పి తీసేశారు అంటున్నారు. సంక్షేమాన్ని మీరు దూరం చేశారు. ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరు కూడా అందట్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం ఏదో ఒక వంక పెట్టి మమ్మల్ని అందరూ కూడా ఆర్థికంగా చితిక విధంగా వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేమైతే దీన్ని హర్షించట్లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. మైనార్టీలు అయితే క్లియర్ గా ఒకటే దాని మీద ఉన్నారు. మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాము, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తాము, మా సమస్యలు అన్ని కూడా పరిష్కరించండి అని అందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా మైనార్టీలకి గతంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, అలానే ఉండబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా అందరూ మైనార్టీలకి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం అవసరమైన అన్ని చర్యలు నేను చేపడతాను. నాకు ఇవాళ తెలిపిన ప్రతి సమస్య పరిష్కారం కోసం నేను శక్తి వంచన లేకుండా వాళ్ళందరి కోసం నేను నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ ఏదైతే నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానం, నేను వెళ్తుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా నన్ను ఆహ్వానిస్తున్నారు. అందరూ ప్రేమాభిమానంతో
వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆశ్రయిస్తున్నారు. ఏ విధంగా అయితే వాళ్ళు నా మీద ప్రేమాభిమానం చూపిస్తున్నారు అదేలాగా వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఇల్లులు పగలగొట్టారు. వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఆ రోజు మేము మీకు ఇళ్ల స్థలం ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇవాళ ఎందుకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు? వాళ్ళు మాయ చేసి వాళ్ళ ఇల్లు పగలగొట్టి ఇవాళ వాళ్ళని ఇల్లు లేకుండా కనీసం వాళ్ళకి దాచుకోవడానికి నీడ లేకుండా చేసేసి వాళ్ళందరూ కూడా రోడ్ల పాలయ్యి మేము అద్దె కట్టుకోలేక చస్తున్నాం. 5,000 రూపాయలు 6,000 రూపాయలు అద్దె కట్టుకోలేక చస్తున్నాం. ఆ రోజునేమో మాకు మాట చెప్పారు, కానీ వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియట్లేదు. అడిగితే మాకు తెలియదు, ఎమ్మెల్యేని అడుగుంటారు, ఎమ్మెల్యే అడిగితే నాకు తెలియదు, అక్కడికి వెళ్ళి కౌన్సిలర్ అడగంటాడంట. అట్లా మాట తప్పించుకొని వెళ్ళిపోతారు. రేపు ఎట్లా తప్పించుకుంటారు? ఓట్లకైతే మీరు రావాలి కదా. ఖచ్చితంగా ఆ రోజున ప్రజలు మిమ్మల్ని అందరూ అడుగుతారు. ఎవరైతే ఇల్లులు పోయాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కట్టించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలానే ఈ గుడిపల్లి కాలువని ఖచ్చితంగా మీరు పూర్తి చేయాలి. పూర్తి చేసి ఎలక్షన్లకు రావాలని చెప్పి వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున శివరాత్రి వేడుకల్లో అందరూ కూడా బాగా జరుపుకోవాలి. ఆ శివుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి. మంచి ప్రభుత్వం మనందరికీ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.